గారు మంచి ధోతి కట్టుకొని ప్రాపర్గా ఏమంటారు దాన్ని, ఓల్డ్ మూవీస్లో ఒక పెద్దరికం సినిమాలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఆయన వచ్చారు. చూడంగానే దండం పెట్టుకునే టైప్. సో ఆయన రాగానే నేను కొంచెం అందరినీ పాస్ చేసుకుంటూ ఫ్రంట్ సీట్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, సార్ మీలాగా ఒక మంచి యాక్టర్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి సార్ అన్న. కాళ్ళు బొక్కి రచ్చబాత్రారా ఆర్టిస్టులు ఎవరబ్బా, ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి నాకు. అరే నేను ఏమన్నాను అనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది కరెక్టే కదా, కాళ్ళు మొక్కి ఈ మస్కాలు కొట్టడం వల్ల ఆర్టిస్టులు ఎవరు అనేది ఆయన ఇంటెన్షన్ అని చెప్పి. సో అది నాకు బాగా స్ట్రైక్ అయింది. కాళ్ళు మొక్కినంత మాత్రాన ఆర్టిస్టులు ఎవరమ్మా అన్నారు, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అయ్యి ఎలా చూపెట్టాలి అని. నేను ఎప్పుడైతే ఒక స్టేజ్ ఈవెంట్లో యూఎస్లో ఆయన గెస్ట్గా వచ్చారు, నా పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆయన ముందు చేయాలి, ఆయన ఏమంటారో తెలియదు, ఏ పర్ఫార్మెన్స్ అంటాడేమో, నాకు భయం వేసింది. ಅದು పర్ఫార్మెన్సు ఆర్టిస్టు ఏంటి నాకు ఎద్దుకిదత్తా అంటే, ఆ భయంతోనే ఫస్ట్ ఆయనకు రిక్వెస్ట్ చేస్తాను స్టేజ్ మీద నుంచి, సార్ నేను పర్ఫామ్ చేస్తాను, అందులో మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మీకు ఒకవేళ ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే జస్ట్ ఇలా చెయ్యి, ఇక్కడ మీరు కూర్చున్న చోటు నుంచి చెయ్యి ఎత్తండి, నేను చూస్తుంటాను, ఆపేస్తాను సార్ అక్కడికే అన్న. ఓకే అన్నీ అన్నారు ఆయన. ఇంకా స్టార్ట్ చేశాను, పర్ఫార్మెన్స్ అంతా అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి బాగా చేశారు అన్నారు ఆయన. అమ్మా నాకు పెద్ద అచీవ్మెంట్. ఆయన చేతుల మీదకి వెళ్ళి మొమెంటో తీసుకున్నాను, అది ఇప్పటికీ ఇంట్లో ఉంది, ఆ ఫోటో ఇంట్లో ఉంది. ఆయన చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఆయన భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే